హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి బొబ్బరి గారెలు క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా బొబ్బర్లని ఒక 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి బొబ్బర్లు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా బరగ్గా పట్టుకోవాలి. దీంట్లో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా పట్టకూడదన్నమాట. తర్వాత దీంట్లోకి సాల్ట్ని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా తరుక్కొని ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని తడిపేసేసుకొని ఇలా ఒక ప్లేట్ పై పెట్టేసుకొని కొంచెం పిండిని తీసుకొని చేయికి వాటర్ అద్దుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా పలుచగా వేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇంత పలుచగా చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట, బాగా వేగిపోతుంది లోపటి వరకు. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని టర్న్ చేసుకుంటూ బాగా వేయించేసుకోవాలి. మనకి ఇలా చేపై వేసుకుంటూ ఉంటే కొంచెం లావుగా వస్తాయి, లోపల పిండి అనేది సరిగ్గా ఫ్రై అవ్వదన్నమాట. ఇలా క్లాత్ పై వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.